అస్సాంలో మొన్న ఎన్నికలకు ముందు నుంచినే హిందువులని అణచడానికి, హిందువులని నాశనం చేయడానికి ఒక కుట్రలు ప్రయత్నించారు. దేశంలో గాదు, ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి కొన్ని ఇస్లామిక్ శక్తులతో పాటుగా పర్టిక్యులర్‌గా అమెరికా, ఉక్రెయిన్ నుంచి తీసుకురాబడ్డటువంటి కొంతమంది స్క్రైబ్స్ అనాలా, అరాచకవాదులనాలా, వచ్చి అక్కడున్నటువంటి ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఆళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తైతే, తాజాగా అస్సాంలో కీలకమైనటువంటి రిలీజియస్ టెన్షన్స్ తయారైనయి. ఆహ్, గోరేశ్వర్ ఏరియాలో బెంగాలీ హిందూస్‌కి ఇప్పుడు అస్సాం వాళ్ళకి గొడవలు బిగినయినయి. అస్సాంలో ఉన్నటువంటి ముస్లింలకి గొడవలు బిగినయినయి. వాళ్ళు చరక్ పూజ కోసం అని చెప్పి చందాలు అడుగుతున్నటువంటి వేళ వాళ్ళ మీదన దాడులు చేశారు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి మియా ముస్లింలు. చాంద్ మహమ్మద్ అనేటటువంటి అతను, అతని కొడుకు అజీమ్ గెలిసి. దాని మీదన హిందువులందరూ ఒక్కటై నిలదీసేటప్పటికి దాన్ని మత ఘర్షణల పేరుతో దారి మళ్లించే ప్రయత్నం చేసుకొస్తున్నాడు ఈ విదేశం నుంచి వచ్చినటువంటోడు.